రెడ్డి నాయుడు ఏమి నిలబడిపోయినావు? కూర్చో చాప మీద. అన్న ఎప్పుడో పెద్ద మనిషి అయ్యాడు, ఇప్పుడు చాప మీద కూర్చోడు. కావాలంటే నేల మీద కూర్చుంటా. కూర్చోరేనా? కూర్చో. వాడు నేను ఇంత అవమానపరుస్తూ ఉంటే ఊరుకుంటా అంటనా? నువ్వు అను. ఇంటికి వెళ్ళిపోదాం. మనం తాంబూలాలు తీసుకోవటానికి వచ్చాం కానీ వాడి మీద బాంబులు వేయటానికి కాదురా, అర్థమైందా? అన్న 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 ఇయ్యాలకి ఏమలేదు కదా. ఏమి రెడ్డి నాయుడు, ఎట్లున్నది నా టేకు ఉయ్యాల దెబ్బ? వీరవంకర్ రెడ్డి, తాంబూలాలు తీసుకోవడానికి ఇంటికి వచ్చాను కదా, నన్ను అవమానపరుస్తావా? తాంబూలాలకైతే ఇంటికెందుకు రావడము? బయట పాన్ షాప్ లో కొనుక్కపో. నువ్వు చెప్పే తాంబూలం పేరు కిళ్ళి, నాకు కావాల్సింది కిళ్ళి కాదు పెళ్లి. అయితే ఏమంటావు? మర్యాదగా వాడిద్దరికి పెళ్లి చేయి. రేనా ఇంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేనేది ఆలోచించి మాట్లాడు. అందుకే అందరి చేత డబ్బులు తింటాడు. వీరవంకర్ రెడ్డి, త్వరగా నీ నిర్ణయం చెప్పు. ఇప్పుడు అర్థమైనదిరా మీ అమ్మ నిన్ను సీమ నుంచి ఎందుకు వెళ్ళగొట్టిందో. వాళ్ళిద్దరూ నీ కాడనే ఉన్నారుగా, నువ్వే వాళ్ళ పెళ్లి చేయొచ్చుగా. ఆ పనికి నేను వస్తే నన్ను చంపొచ్చుగా. ఇంటికొచ్చి నన్ను బతిమలాతావేమి? నిజమే కదా. నీ చేత తెప్పించాను చూసావా, ఇప్పుడు చేస్తాను రా. నాకు కావలసింది వాళ్ళిద్దరూ కాదురా, నువ్వు. రండిరా, ఈ రేనా కత్తికి ఇంకా పదును తగ్గలేదు. ఈ వేలు చూపుడు వేలు, ఇది చిటికిన వేలే. వేట కొడవలతోటి వేటాడతాను రా. అన్నా ఇది కరెక్ట్ టైం అన్నా, ఒక్కసారి తొడగొట్టన్నా. తప్పదంటావా? ఎప్పుడు అడిగా ఏదో ఒకటి చెప్తా. కొట్టు ప్లీజ్. నీదా నాదా అన్నా అర్థమైంది. Nobody can catch me. బతికిపోయాం, కట్రా రేసాడు.